సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇలా సిపిఐఎం మాస్లైన్ ఆధ్వర్యంలో శివకుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారో శివకుమార్ గారు మాట్లాడుస్తాం. అన్న చెప్పండి, మీరు ధర్నా నిర్వహిస్తున్నారు? నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కుడకుడ రోడ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైఓవర్ వరకు ఎప్పుడు గుంటలమయమే. గత సంవత్సరం కూడా మేము ఇదే విధంగా ధర్నా చేస్తే అప్పటికప్పుడు తాత్కాలికంగా రోడ్ల మరమ్మతు పేరుతోటి ఆర్ఎన్బి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోసారు. పోసిన 2 నెలలకే మళ్ళా గుంటలు పడ్డాయి. మళ్ళా పోయి రెవెన్యూ ఆఫీసర్ని కలిసి మన ఆర్ఎన్బి ఆఫీసర్ని కలిస్తే మళ్ళా పోయించారు. 3 నెలల కిందనే పోయించారు. ఇప్పటికి గుంటలు పడి పోయేటువంటి వెహికల్ ఈ యొక్క వెహికల్ 100ల కొద్ది వెహికల్ వస్తాయి. అటు వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబాద్ జిల్లా కావచ్చు, బంగ్లా నుంచి అనేక గ్రామస్తులు 24 గంటలు ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి రోడ్డు. మరి ఈ రోడ్డునే పట్టించుకోకుండా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే విధంగా ఆర్ఎన్బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనేక మార్లు అనేక మంది చీకట్లో వచ్చి గుంటలో పడి దెబ్బలు తగ్గి హాస్పిటల్ పాలయ్యారు. దీంతో పాటే ఈ మధ్యన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతోటి మొత్తం గుంటలు తీస్తా ఉన్నారు. గుంటలు తీసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు బాగు చేయించాలి. కనీసం రోడ్డును పట్టించుకోకుండా గుంటలు తీసి వదిలిపెట్టి పైపులు వేసుకుంటూ పోతున్నారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే మన ఆర్ఎన్బి అధికారులు, మున్సిపాలిటీ అధికారులు స్పందించి గుంటల బడ్ల రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి క్వాలిటీగా మరమ్మతు చేయాలి. పోస్తున్నా చెప్పి 3 రోజులకు గుంటలు పడుతున్నాయి. అలా కాకుండా అదే విధంగా ఈ రోడ్డు పోసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ని కఠినంగా శిక్షించి ఈ రోడ్డుకు నకిలీగా పోసినందుకు ఆయన పనిష్మెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇదే రోడ్డు మీద అధికారులు వచ్చేంత వరకు కూర్చొని నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? నా పేరు కొత్తపల్లి రేణుక, నేను సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శిని. ఇప్పుడు సూర్యాపేటలో రోడ్లు చూసుకుంటే ఇక్కడ ఒక్క చోటనే కాదు, ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది మనకి. ఎందుకంటే మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ గత ఒక 6-7 సంవత్సరాల క్రితం మాత్రమే తీసిరు. అది ఇంతవరకు కూడా దాన్ని పోషణ పరిస్థితి లేదు. ఆడ బండ్లు పోవాలంటే అటు ఇటు ట్రాఫిక్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటది. ఆ బిజీగా ఉన్న సమస్యలు ఆ టైంలో కూడా అటు ఇటు జనాలు రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు డ్రైనేజీ పేరుతోటి సూర్యాపేట టౌన్ మొత్తం కూడా అన్ని బజార్లలో తీశారు, పూడ్చారు. దాని మీద మళ్ళీ రోడ్డు వేయడం అనేది లేదు. అది వర్షాలు పడ్డాయంటే పూర్తిగా బురదగా ఉండి జారి పడుతున్న సమస్యలు చాలా వస్తున్నాయి. ఈ బండ్లు పోతే బండ్లు అయితే స్క్రీడ్ అయ్యి పడిపోతున్నాయి. కాబట్టి వెంటనే ఆ రోడ్లను కూడా మరమ్మతు చేయాలి. ఈ కుడకుడ రోడ్డు పరిస్థితికి వస్తే ఈ రోడ్డుని గత సంవత్సరం కూడా మేము ఇదే ప్లేస్ లో ధర్నా చేయడం అనేది జరిగింది. ధర్నా చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు వేయడం జరగలేదు. ఏం చేశారంటే పూడ్చడం, డస్ట్ పోసి పూడ్చారు. పూడ్చిన తర్వాత మళ్ళీ అది 5-6 నెలల్లో మళ్ళా గుంటలు పడ్డాయి. ఈ రోడ్డు ఇక్కడ ఒక చోటనే కాదు, ప్రతి చోట కూడా కుడకుడ రోడ్డు మొత్తం గుంటలమయంగా ఉంది. అన్ని రోడ్లను కూడా మరమ్మతు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ సూర్యాపేట దంతాలపల్లి రోడ్డుది. మనం నిత్యము చూస్తే మాత్రం వేలాది వాహనాలు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం రాత్రిపూట మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత గుంట ఉంది, ఏం కథ అనే విషయం తెలియకుండా ఉంది. ఎందుకంటే స్పీడ్ లో వచ్చే ఎవరైనా బైకర్ కావచ్చు, లేకపోతే వాహనదారుడు కావచ్చు, వచ్చి పడే దాఖలాలు ఉన్నాయి. హాస్పిటల్ అయిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయినా కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ మన ఆర్ఎన్బి అధికారులు కావచ్చు పట్టించుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా రోడ్డు మాత్రం బాగు చేయాలంటే కానీ ఇవాళ మాస్లైన్ ఆధ్వర్యంలో మాత్రం ధర్నా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్డు బాగు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.